హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ నేమ్ వచ్చేసి యూనిక్ బాయ్స్ 1. మేము వచ్చేసి ఈరోజు ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఆ ప్రాంక్ ఎట్లుందంటే నవ్వి నవ్వి ఖుషి అయిపోవాలి అందరూ. అట్లుంటది ప్రాంక్. కానీ ప్రాంక్ చూసిన తర్వాత ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తారని చెప్పి మీరు ఇట్లాంటి చేస్తేనే మేము మంచిగా కంటెంట్స్ తీస్తూనే ఉంటాం. ఏమైనా ఉంటే మీరు కామెంట్లలో రాయండి. థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్, ఈరోజు ఫ్రాంక్ ఏంటంటే మన ఫన్నీ ఫ్రాంక్ అనమాట. పైసలు నేను ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తా, అక్కడ పైసలు పడ్డాయి అని చెప్పి జస్ట్ పబ్లిక్ పుట్టే చెప్తా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. రియాక్షన్ ఎట్లుంటది అనేది మీరు చూడాలి. అసలు అక్కడ పైసలే పడాయి, జస్ట్ నేను పైసలు పడ్డాయి అని చెప్తా. కానీ పైసలు పడ్డాయి అని చెప్తా. హలో, పైసలు పడ్డాయమ్మా, బ్యాంక్ లో పడ్డాయి. మొహం పగిలిపోద్ది. హలో, పైసలు పడ్డాయి. భాయ్యో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పైసలు పడ్డాయి బ్యాంక్ లో పడ్డాయి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మమ్మల్ని పాస్ చేయాలి సార్. పైసలు పడ్డాయి బ్యాంక్ లో పడ్డాయి. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? హలో, అరే పైసలు పడ్డాయి బ్యాంక్ లా. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి బాగున్నా? పైసలు పడ్డాయి బ్యాంక్ లా. ఏంట్రా నీ గొడవ? పైసలు పడ్డాయి బ్యాంక్ లా. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలి కొడక. అరే పైసలు పడ్డాయి. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. హలో, అయ్యా హౌ గిరిగే పైసలు పడిపోయినాయి. ఫోటో రే నాశనం అయిపోతావు. రోడ్ల మీద పడి బ్యాంక్ లో పడ్డాయి. పైసా గిరిగా పడిపోయినాయి పైసలు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పైసలు పడ్డాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? బ్యాంక్ లో పడ్డాయి. నిన్న పడ్డాయి నైట్. పైసలు పడ్డాయి బ్యాంక్ లో పడ్డాయి నైట్. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, చెట్టు పెళ్ళడానికి బాయా? హలో, చెప్పనా? అవును పడ్డాయి పైసలు పడ్డాయి బ్యాంక్ లో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రాంక్ చూసిరు కదా, ఎట్లా అనిపించింది అన్న? మీరు ఇన్నే కూర్చురు కదా. మంచి అనిపించింది, మస్తుంది. ఎంతసేపు చేయొచ్చు మేము ఇక్కడ? చేయొచ్చు, ఒక 1-2 hours చేయొచ్చు. ఓకే, కానీ జెన్యూన్ ఉంది, అంతా బాగుంది. మీరు కూడా మంచి ఫన్నీ ఉన్నారు. ఏం లేదు మన దగ్గర స్క్రిప్టెడ్ అనేది ఉండదు అన్న. మంచిది. మనం రియాలిటీ ప్రాంక్ కాలేజ్ వాళ్ళు వస్తుంటే నేను జెన్యూన్ గా పోయి రియల్ గా వాళ్ళ ముంగడ చేసిన. అంతే అదనమాట. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. లెంత్ ఎక్కువైనా మన పబ్లిక్ చూస్తారా లేదా? చూస్తారా? 100% రియల్ కంటెంట్ కాబట్టి ఎవరైనా చూడాలన్నా 100%. అంటే మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ? బాగుందన్న, సూపర్ ఉంది. ఓకేనా? మరి మాకు లైక్ చేసిరా అన్న? చేసినామన్నా. సబ్స్క్రైబ్ చేసిరా? ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేయాలా? చేయండి అన్న, జల్దీ చేస్తే మేము కూడా పోస్ట్ చేస్తాం. చూడాలని ఉందా? యా, ఆఫ్ కోర్స్. ఓకే, మన సబ్స్క్రైబర్ గురించి అయినా కానీ మీ గురించి అయినా కానీ తొందరగానే చేస్తాం. మన తొందరగా కావాలని చెప్పి మాకు ఇట్లుంది.